ఈ రోజు ఓపెనింగ్ ఉందా, ఆ ఓపెనింగ్ దగ్గరకు వచ్చిందండి. దీన్ని ఇంపార్టెంట్ గా చూడాలంటే మనం దీన్ని ఇంపార్టెంట్ గానే చూస్తామండి. ఎందుకు చూస్తాం అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొంచెం జాగ్రత్తగానండి. ఓకే, ఇక్కడ గమనిస్తే మనం బై ఎంట్రీ ఎక్కడ తీసుకున్నామండి, ప్రైస్ హైలో ఉన్నప్పుడు తీసుకున్నామండి. ఇక్కడ వరకే గమనించండి. హైలో ఉన్నప్పుడు మరి బై ఎంట్రీ ఎందుకు ప్లాన్ చేశారు అని మీకు డౌట్ రావాలండి. ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింటే మనం సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకునే వాళ్ళం. కానీ ఏం జరిగింది ఇక్కడ మార్కెట్ లో, రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉన్నప్పుడు సెల్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం మనం. సపోర్ట్ జోన్ దగ్గర ఉన్నప్పుడు బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈ రోజు మార్కెట్ ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్ ని ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని అనాలిసిస్ చేసుకున్నాం కదా. ఎలా చెప్పుకున్నాం, అది ఓవరాల్ గా మనకి బయింగ్ స్ట్రెంత్ కనిపిస్తుంది. ప్రైస్ లో హైలోనే క్లోజ్ అవుతుంది కదా ప్రతిరోజు. మార్కెట్ లో ఇంకా బయర్స్ ఉన్నారు అని అర్థం చేసుకొని దాంతో పాటు ఏం చెప్పుకున్నాం, ఒక లెవెల్ అనేది చెప్పుకున్నాం అండి, రెసిస్టెన్స్ లెవెల్. ఆ లెవెల్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని అనాలిసిస్ చేసుకున్నాం అండి. ఓకే, ఈ రోజు మార్కెట్ లో ఏం జరిగింది, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని దాంతో పాటే మండే అనాలిసిస్ కి మూవ్ అవుదాం అండి మనం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, నిన్నేం చెప్పుకున్నాం మనం, ఇది ఒక కన్సల్టేషన్ లా కన్సిడర్ చేసుకున్నాం కదా. ఎప్పుడైతే కన్సల్టేషన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో దాంతో పాటు రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, దీనిపైకి ఎప్పుడైతే ప్రైస్ వస్తుందో అక్కడ నుంచి మనం బుల్లిష్ గా ప్లాన్ చేసుకుందాం మార్కెట్ లో అని అనాలిసిస్ చేసుకున్నాం అండి. దాంతో పాటు ఇంకోటి ఏం అనాలిసిస్ చేసుకున్నాం మనం, ఎప్పుడైతే ఈ జోన్ ని అప్ సైడ్ క్రాస్ చేసిద్దో మార్కెట్ హైలోకి వెళ్ళనివ్వండి, హైలోకి వెళ్ళిన తర్వాత లోలోకి వస్తుంది కదా, లోలోకి వస్తున్నప్పుడు మీకు ఏమన్నా బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి. ఇదేంటిది మనకి నిన్న మీరు గమనిస్తే రెసిస్టెన్స్ జోను అప్ సైడ్ బ్రేక్ అయితే ఎలా కన్వర్ట్ అయింది, మనకి ఒక సపోర్ట్ లా కన్వర్ట్ అయింది కదా. ఇలా తీసుకొని మనం ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లోలోకి వస్తున్నప్పుడు ఇది ఒక సపోర్ట్ లా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ జోన్ దగ్గరలో ఉన్నప్పుడు మీరు బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని అనాలిసిస్ చేసుకున్నాం అండి. ఓకే, ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది డిస్కస్ చేసుకుందాం అండి మనం. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి. గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు, బయ్యర్స్ అనే వాళ్ళు మార్కెట్ లో యాక్టివ్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. ఇక్కడ గమనించండి, గ్యాప్ అప్ అయిందంటే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఉందని అర్థం చేసుకోండి మీరు. ఓకేనా, ఏం జరిగింది, ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ అనేది ఫాల్ అయిందండి. ఎక్కడికి వచ్చింది, మన సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చిందండి. ఈ జోన్ దగ్గర మన బయింగ్ ఎంట్రీ సెటప్ వస్తేనే బై సైడ్ అనేది ప్లాన్ చేస్తామండి. ఇక్కడ గమనించండి, మన సెటప్ వచ్చిందో లేదో బయింగ్ సైడ్. ఇదేంటిది, మనకి ఒక చిన్న కన్సల్టేషన్ కదా, సపోర్ట్ జోన్ దగ్గర కన్సల్టేషన్ జరిగి అది ఎడ్ సైడ్ బ్రేక్ అయింది, మనకి అప్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి ఈ క్యాండిల్లో. ఓకేనా, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నారు అనుకోండి బయింగ్ సైడ్, మీ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ లో అనమాట. స్వింగ్ లో ఎక్కడ ఉంది మనకి, ఇదండి. ఇక్కడ నుంచి ప్రైస్ ఏమైంది, అప్ సైడ్ ర్యాలీ అనేది ఇచ్చిందండి. ఓకే, నెక్స్ట్ ప్రైస్ ఎక్కడికి వచ్చిందండి, ఈ రోజు ఓపెనింగ్ ఉందా, ఆ ఓపెనింగ్ దగ్గరకు వచ్చిందండి. దీన్ని ఇంపార్టెంట్ గా చూడాలంటే మనం దీన్ని ఇంపార్టెంట్ గానే చూస్తామండి. ఎందుకు చూస్తాం అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొంచెం జాగ్రత్తగానండి. ఏం జరిగింది, ఈ రోజు గ్యాప్ అప్ అయింది కదా, గ్యాప్ అప్ అయిన తర్వాత మంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి మనకి. ఏ లెవెల్ దగ్గర నుంచి, ఈ లెవెల్ దగ్గర నుంచి అనమాట. కాబట్టి ఇది ఒక చిన్న రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఓకేనా, అందుకే మనం దీన్ని ఒక జోన్ లాగా కన్సిడర్ చేసుకుంటున్నాం అనమాట. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. గ్యాప్ అప్ అయ్యి సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది కదా, దాన్ని మాత్రమే మీరు కన్సిడర్ చేసుకోండి. ఈ సెల్లింగ్ ప్రెజర్ కూడా కొంచెం ఎక్కువ ఉండేలా గమనించుకోండి. ఓకేనా, లేదు ప్రైస్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడింది అనుకోండి, దీనిలోను కూడా మనం ఇంపార్టెంట్ గా గమనిస్తామండి. ఈ లోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి మనం సెల్లింగ్ ప్రెజర్ అనేది రావచ్చు అని అర్థం చేసుకుంటాం అండి మార్కెట్ లో. ఓకేనా, ఇక్కడ చెప్పింది అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పండి, ఈ లెవెల్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మనం ఎడ్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం, బయింగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం కదా. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకొని స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకుంటాం, రీసెంట్ స్వింగ్ లో అనమాట. స్వింగ్ లో ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ అనమాట. ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. ఓకే, ఇక్కడ గమనిస్తే మనం బై ఎంట్రీ ఎక్కడ తీసుకున్నామండి, ప్రైస్ హైలో ఉన్నప్పుడు తీసుకున్నామండి. ఇక్కడ వరకే గమనించండి. హైలో ఉన్నప్పుడు మరి బై ఎంట్రీ ఎందుకు ప్లాన్ చేశారు అని మీకు డౌట్ రావాలండి. ఎందుకు చేసామంటే మన నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మీరు గమనిస్తే ఇక్కడ ఉంది కదా. కాబట్టి ప్రైస్ ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం చేసుకొని అక్కడ బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. దాంతోపాటు మన సెటప్ అనేది కన్ఫర్మేషన్ తీసుకున్నాం అండి. ఊరికే గ్రీన్ క్యాండిల్ పడిందని బై చేయలేదు. ఇక్కడ సెటప్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఇది గమనించండి. నెక్స్ట్ ప్రైస్ ఎక్కడికి వచ్చింది, మన రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చిందండి. ఇక్కడ మనం ఎడ్ సైడ్ అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్ ని సెల్లింగ్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి. ఏం జరిగింది ఇక్కడ ప్రైస్ లో, ప్రైస్ అనేది లైట్ ఫాల్ వస్తూ ఉందండి.
ఇక్కడ మనకి సెల్లింగ్ ఎంట్రీ ఏం దొరకలేదు. ఎంట్రీ తీసుకోవాలంటే సెటప్ కావాలి. ఇక్కడ గమనిస్తే ఎలా ఉందండి, ప్రైస్ ఒక రేంజ్లో ఉండిపోయింది కదా. ఈ రేంజ్లో మనకి సెల్లింగ్ సెటప్ అనేది రాలేదన్నమాట. అందుకే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేదు. లేదు ఒకవేళ వచ్చుంటే ఎలా వచ్చేది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా, గమనించండి. ఇప్పుడు ఇక్కడ ప్రైస్ ఫాల్ అయింది కదా, ఫాల్ అయిన తర్వాత ఏం జరగాలి మనకి, డౌన్ ట్రెండ్ సెటప్ ప్రకారం ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే లో బ్రేక్ చేసిందో అక్కడ మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం కదా. ఈ సెటప్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవ్వాలన్నమాట రెసిస్టెన్స్ దగ్గర. ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింటే మనం సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకునే వాళ్ళం. కానీ ఏం జరిగింది, ఇక్కడ మార్కెట్లో ప్రైస్ ఫాల్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అయిందండి, అంటే హై బ్రేక్ అయింది. మరి ఇక్కడ బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తామంటే చెయ్యము. ఎందుకు చెయ్యము, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ కదా. ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర మనం బై ఎంట్రీ ఎందుకు ప్లాన్ చేస్తాం, అలా అనమాట. ఇలా అర్థం చేసుకోండి ప్రైస్ని. రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉన్నప్పుడు సెల్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం మనం, సపోర్ట్ జోన్ దగ్గర ఉన్నప్పుడు బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఈరోజు ఓవరాల్గా ప్రైస్ని గమనించాం అనుకోండి, మనకి ఏముంది, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఒక కన్సల్టేషన్ అనేది జరిగిందండి రెసిస్టెన్స్ జోన్ దగ్గర. ఈ కన్సల్టేషన్ ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ విన్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు కదా మనం. సెల్లర్స్ విన్ అయ్యారు కాబట్టి ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటాం. లేదు ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, బయర్స్ అనే వాళ్ళు మార్కెట్లోకి మళ్ళీ ఎంటర్ అయినా అర్థం చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏముంది, మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర కొంచెం అలర్ట్గా ఉంటామండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి మళ్ళీ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా క్లియర్గా మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ఈరోజు మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక మంచి గ్రీన్ క్యాండిలే ఫామ్ అయిందండి. ఇందులో మనకి బయర్స్ ఉన్నారని అర్థమవుతుంది. కాకపోతే ప్రైస్ అనేది ఎక్కడుంది మీరు గమనిస్తే, ప్రీవియస్గా ఫాల్ ఎక్కడి నుంచి అయితే కనిపించిందో మనకి అగ్రెసివ్గా, అక్కడికి వచ్చి క్లోజ్ అయిందండి. అంటే ఈ జోన్ ఎలాగ యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకోవచ్చు మనం. ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకోవచ్చు కదా. రెసిస్టెన్స్ దగ్గర వచ్చి క్లోజ్ అయిందండి, అందుకే ఇక్కడ నుంచి ప్రైస్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం చేసుకుంటున్నాం అండి మనం. దాంతోపాటే ప్రైస్ ఎప్పుడైతే లోలోకి వస్తుందో, లోలో మనకి సపోర్ట్ జోన్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ జోన్స్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. దీన్ని ఇంకా క్లియర్గా మనం 5 మినిట్స్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి జోన్స్తో పాటు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనకి ఏముంది, ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక కన్సల్టేషన్ అనేది ఉందండి. ఈ కన్సల్టేషన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ వరకు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఉంది కదా 25,030 అండి, ఈ జోన్ వరకు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం అలర్ట్ కొట్టండి. మీ బయింగ్ సెటప్ వచ్చింది అనుకోండి, ఈ జోన్ దగ్గర బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అక్కడ బయింగ్ రాలేదనుకోండి, అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి కూడా మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉందనుకోండి, అప్ సైడ్ వస్తుంటే మన ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా ఇక్కడ 25,150, ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి, బయింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించిందండి ప్రీవియస్గా ఆ లెవెల్ నుంచి. అందుకే ప్రైస్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చినా సరే అక్కడ అవాయిడ్ చేయండి బయింగ్ సైడ్. ప్రైస్ ఎప్పుడైతే హైలోకి వస్తుందో, హైలోకి వచ్చిన తర్వాత మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. దాంతోపాటు మన రెసిస్టెన్స్ జోన్ కూడా ఉందండి, హైలో ఇక్కడ ఉంది 25,240 అండి. ఈ జోన్ దగ్గర అయినా మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇందాక మనం నిఫ్టీలో ఒక పాయింట్ అనేది డిస్కస్ చేసుకున్నాం కదా, గ్యాప్ అప్ అయిన తర్వాత ఏం చేయాలనేది. ఇక్కడ గమనించండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏం జరిగింది, మనకి గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. దీన్ని ఎలా కన్సిడర్ చేసుకున్నాం మనం, ఇందాక ఒక చిన్న జోన్ లా కన్సిడర్ చేసుకున్నాం కదా. ఈ జోన్ మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకున్నాం కదా. ఇక్కడ గమనించండి, ఇది ఒక జోన్ లాగా వర్క్ అయిందా లేదా మనకి ఈరోజు, అంటే ఆ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్లో ఏం జరుగుతుంది అనేది గమనించండి మీరు. సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుందండి. ఓకేనా, ఇలా ప్రైస్లో ఎప్పుడైతే మనకి హెవీ గ్యాప్ అప్ జరిగిన తర్వాత ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది పడిద్దో, ఆ లెవెల్ని మీరు ఒక ఇంపార్టెంట్ జోన్ లాగా కన్సిడర్ చేసుకోండి. ఆ లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అయితే మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. సేమ్ డౌన్ సైడ్ కూడా ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, అది అప్లై చేసుకోవచ్చండి మీరు. ఓకే, ఇప్పుడు మండే అనాలిసిస్ మూవ్ అవుదాం అండి. మనం బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ గమనిద్దాం. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ క్లోజింగ్ దగ్గర నుంచి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి. ఈ లెవెల్ దగ్గర ఫస్ట్ సపోర్ట్ జోన్ ఉందండి మనకి, ఎంత ఉంది, 54,633 ఉందండి. కానీ ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేయట్లేదు. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం అండి. ప్రైస్ ఫాల్ అవుతూ ఉందనుకోండి, ఆ జోన్ బ్రేక్ అయిన తర్వాత ఎక్కడ మనం బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, ఇక్కడ అండి. ఇక్కడ నుంచే కదా మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. ఈ లెవెల్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ప్రైస్ ఫాల్ అవుతూ వస్తున్నప్పుడు ఎంత ఉంది మనకి జోన్, అది 54,400 అండి. ఈ లెవెల్ తర్వాత ఎంత ఉంది మనకి సపోర్ట్ జోను, ఇక్కడ ఉందండి
54,240 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా మనకి, ఇక్కడ ఉందండి 55K. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ గమనించండి, ఈ జోన్ దగ్గర ప్రీవియస్గా ఏముంది మనకి, అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, కాబట్టి ఇది ఒక మంచి రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. అందుకే అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాం. లేదు ఈ జోన్ ప్రైస్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, అక్కడ నుంచి మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎక్కడి వరకు ప్లాన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా మనకి 55,300 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడైనా మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ చార్ట్లోకి వచ్చాం. అంటే ఇక్కడ గమనించండి ఏం జరిగింది అనేది, ప్రైస్ ఈ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్ చేసింది కదా, అప్ సైడ్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయిందండి, చిన్న రేంజ్ చేసుకుంది. ఇందులో కూడా ఈ రేంజ్ని మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ వరకు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం, నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా మనకి, ఇక్కడ ఉందండి 81,600. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది మనకి సెన్సెక్స్లో, ఇక్కడ ఉందండి 81,300. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉంది అనుకోండి, ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి 82,040. ప్రీవియస్గా ఎక్కడి నుంచే అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి, కాబట్టి దీన్ని ఒక మంచి రెసిస్టెన్స్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి మనం. దీని తర్వాత ఎక్కడ ఉంది మనకి రెసిస్టెన్స్ జోను, ఇక్కడ ఉందండి 82,330 అండి. ఈ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ సైకాలజీ ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని మీ ఎంట్రీ సెటప్ వస్తుంది కదా, వచ్చిన తర్వాతనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.